తాజా అంశాన్ని చూస్తున్నాం. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం కేంద్రం ముందుకు ప్రతిపాదనలు తీసుకెళ్లనుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, పోలవరం బనకచెర్ల ప్రతిపాదనలు కేంద్రం ముందుకు తీసుకెళ్లడంపై వివరాలేంటి? పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఈ ప్రాజెక్టును సీరియస్ గా తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టును అతి త్వరగా, అవకాశం ఉన్నంత త్వరగా ప్రాజెక్టు పనులు ముమ్మరం చేయాలని, ఇందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు పలు దఫాలుగా నిర్వహించినటువంటి సమీక్షల్లో పేర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందుకు కూడా ఈ ప్రతిపాదనలు తీసుకెళ్తుంది. దాదాపు 81-82 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు కాబట్టి ఈ ప్రాజెక్టు ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది, అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా సహకారం అందాల్సి ఉంటుంది. దాంతో పాటుగా కేంద్రం నుంచి ఆర్థిక పరమైనటువంటి క్లియరెన్సులు ఎక్కువగా రావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మేరకు తొలుత కేంద్ర ఆర్థిక శాఖ వద్దకే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివరాలు, ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని వివరాలకు సంబంధించిన ప్రెజెంటేషన్ ను ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ ముందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తీసుకెళ్లబోతున్నారు. సాయంత్రం 3 గంటలకు జరిగేటువంటి ఈ భేటీకి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్, నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, అదేవిధంగా ఈఎన్సీ నరసింహమూర్తి, ఈ ముగ్గురు అధికారులతో పాటు మిగిలినటువంటి అధికారులు కూడా కేంద్ర ఆర్థిక శాఖ ముందుకు వెళ్లబోతున్నారు. ఈ అధికారులంతా కూడా కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి మొత్తం ప్రజెంటేషన్ రూపంలో ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడి నుంచి నీటిని ఎక్కడి వరకు తరలించాలి, వాటిలో వచ్చేటువంటి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఈ విధంగా దశల వారీగా చేపట్టాల్సినటువంటి ప్రాజెక్టు. తొలుత పోలవరం నుంచి నీటిని ఎక్కడికి తరలించాలి, తిరిగి బనకచెర్ల వరకు ఏ విధంగా తీసుకువెళ్ళాలి, బనకచెర్లకు తీసుకెళ్లడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటనేటువంటి విషయం పైన ప్రధానంగా దృష్టి సారించారు. అందుకు అనుగుణంగానే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఒక ప్రజెంటేషన్ రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కేంద్రం ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒకవైపు ప్రధానమంత్రికి, మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి, జలశక్తి శాఖ మంత్రి ముగ్గురికి కూడా గత నెలలో చంద్రబాబు ఢిల్లీ సందర్శించిన సందర్భంలో ఈ ముగ్గురిని కలిసి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరాలపైన, పోలవరం ప్రాజెక్టు పురోగతి పైన చర్చ జరిగిన సందర్భంలోనే బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా తాము ఈ విధంగా 2 నదులను అనుసంధానం చేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నామని, దీంట్లో ప్రధానంగా పోలవరం తర్వాత నీటిని ఎక్కడ నిలుపటానికి, నీటిని స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి నీటిని తరలించి తిరిగి మరికొన్ని ప్రాంతాలకు తరలించాలి అంటే ఎగువన ఉన్నటువంటి నీటిని తాము వినియోగించుకోవాల్సి ఉంటుంది. పోలవరం తర్వాత రాజమండ్రి తర్వాత నీళ్లన్నీ సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. దాదాపు ప్రతి ఏటా 2000 టీఎంసీలకు పైగా వరద జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఈ నీటిని వినియోగించుకున్నట్లయితే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగటానికి, సస్యశ్యామలం కావటానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి 20%, 25% గ్రీనరీని 50% తరలించడానికి కూడా, 50% పెంచడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దాంతో పాటు నీటి ఎద్దడిని ఎదుర్కొనేటువంటి ప్రధానంగా రాయలసీమ ప్రాంతానికి నీటి ఎద్దడి లేకుండా చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్టుకు అవకాశం ఇవ్వాలి అని చెప్పని ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కేంద్ర ఆర్థిక శాఖ ముందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్తోంది. ఈ రోజు సాయంత్రం 3 గంటలకు జరిగేటువంటి ప్రజెంటేషన్ లో ఎగువ నుంచి వచ్చేటువంటి నీటి ప్రవాహం ఏ విధంగా ఉంటుంది, ఏ ప్రాజెక్ట్ నుంచి ఎక్కడ ఏ రాష్ట్రం నీటిని వినియోగించుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడి నుంచి తాము వినియోగించుకుంటాము, ఈ గోదావరి నీటిని అప్పర్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి ఏరియాలో ఎక్కడికి కృష్ణాకి లింక్ చేస్తారు, అక్కడి నుంచి బనకచెర్లకు ఏ విధంగా తీసుకువెళ్లాలి అనేటువంటిది ప్రధాన ప్రతిపాదన. కాబట్టి ఆ మేరకు వివరాలన్నింటినీ అందించబోతున్నారు. ఇదే సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి తెలంగాణ సంబంధించినటువంటి పలు రాజకీయ పార్టీలు, నేతలకు సంబంధించినటువంటి అభ్యంతరాలు కూడా ఈ సందర్భంగా పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం బనకచెర్లను వ్యతిరేకిస్తోంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించింది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు అని చెప్పి చేసినటువంటి ఆరోపణలకు కూడా దీంట్లో సమాధానం చెప్పాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే పోలవరం ప్రాజెక్టుకు పైన తెలంగాణకు ముందున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత తిరిగి గోదావరిలో
మరొక ప్రాజెక్ట్ ఉందంటే అది పోలవరం ప్రాజెక్ట్ అవుతుంది. పోలవరం ప్రాజెక్ట్ నుంచి తాము వినియోగించుకునేటువంటి నీటి వల్ల ఒకవైపు తెలంగాణ కూడా లాభం జరుగుతుంది అని చెప్పేసి గత వారం చంద్రబాబు నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు. సో ఆ వివరాలన్నింటినీ పొందుపరుస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సహకారము, అనుమతులు, వీటితో పాటుగా ఈ ప్రాజెక్టు ఆర్థిక పరిపుష్టికి అవసరమైనటువంటి సహకారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. ఇప్పుడు పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్లయితే ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ఇది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ గా తయారవుతుంది కాబట్టి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరబోతోంది. ముందుగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బ్లూ ప్రింట్, ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందు పెడుతోంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది, దీంట్లో భూసేకరణ ఎంత అవసరం అవుతుంది, దీనివల్ల రైతులకు వచ్చేటువంటి లాభ నష్టాలు ఏంటి, ఏ విధంగా దీన్ని ఎత్తిపోతల ద్వారా తీసుకెళ్తారా, గ్రావిటీ ద్వారా తీసుకెళ్లాలా, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎత్తిపోతలు ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడకు ఎంత మేరకు గ్రావిటీలో నీటి సరఫరా ఉంటుంది అనేటువంటి విషయాలన్నిటిపైన సాంకేతికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేంద్ర ప్రభుత్వం ముందు ఉండేటువంటి అన్ని అనుమానాలను నివృత్తి చేయడానికి ఈ రోజు ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందుకు ప్రతిపాదనలు తీసుకువెళ్తోంది. ఆ ప్రతిపాదనల మేరకు తదుపరి కేంద్ర ప్రభుత్వం యాక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నిర్వహించిన తర్వాత తిరిగి ఆ వివరాలన్నింటినీ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రి ముందుకు వెళ్తాయి. దాంతో పాటుగా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ముందుకు కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారము, అదేవిధంగా పలు రాష్ట్రాలు లేవనెత్తేటువంటి తెలంగాణ సహా మిగతా రాష్ట్రాలు లేవనెత్తేటువంటి అభ్యంతరాలు, మిగులు జలాలను ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నాము, మిగులు జలాలను సముద్రంలోకి వెళ్లకుండా ఏ విధంగా అడ్డుకోగలుగుతున్నాం అనేటువంటి వివరాలన్నిటితో సాంకేతిక పరమైనటువంటి అంశాలన్నిటితో కలిపి ఈ రోజు ఒక ప్రెజెంటేషన్ ను కేంద్రం ముందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వివరించబోతున్నారు. నరీషా, ధన్యవాదాలు అరుణ్.